అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మార్చి 13వ తేదీన గురువారం రోజు వీరి యొక్క శుభ ఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే వీరికి అనుకూలమైనటువంటి సమయం ఎప్పుడు, అలాగే వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి వీరు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు కుంభరాశి వారు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా. అలాంటప్పుడు ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా చక్కగా మనకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ప్రేమ సమస్య, వివాహ సమస్య, ఇలా ఎవరికి తగినటువంటి సమస్యలు వారికి ఉంటాయి. కాబట్టి ఫోన్ ద్వారానే మనకు 100% శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక కుంభరాశి వారి యొక్క దినఫలితాల ప్రకారం మార్చి 13వ తేదీన గురువారం నాడు వీరికి ఊహించినటువంటి కొన్ని శుభవార్తలు, అలాగే మంచి విషయాలైతే కుంభరాశి వారు రేపటి రోజున పొందబోతున్నారు. మరి వీరికి కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, అసలు వీరికి రేపటి రోజున వీరి యొక్క దినఫలితాల ప్రకారం వీరు ఏం తెలుసుకోబోతున్నారు, ఎటువంటి వార్తలు వినబోతున్నారు, అలాగే వీరికి సంబంధించినటువంటి దేవతారాధన ఏం చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది అనే పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా కనుక మనం గమనించినట్లయితే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వం కలవారండి. అంటే వీరికి ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అయితే వెంటాడుతూనే ఉంటుంది. సమస్య తర్వాత సమస్య వీరికి చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. ఇక అలాగే వీరు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది ముందు రోజుల్లో. ఏ రాశికి చెందిన వారైనా కానీ కష్టాలను కొన్ని రోజుల పాటే అనుభవిస్తే మాత్రం కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక కష్టం తర్వాత కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారండి. అంటే వీరికి ఉన్నటువంటి దైవానుగ్రహం కాస్త తక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి. ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క శని ప్రభావం వలన వీరు చాలా ఎక్కువగా కష్టాలను అనుభవిస్తున్నారనే చెప్పుకోవాలి. అయితే ఎప్పుడూ కూడా వీరికి ఎక్కువగా కష్టాలు వచ్చినా కానీ ఎక్కడా కూడా తగ్గకుండా వారికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా ఎందుకు భగవంతుడు మాకు ఈ విధంగా పెడుతున్నాడని చెప్పి బాధపడుతూ ఉంటారే కానీ ఏ సమస్య నుండి కూడా వీరైతే పారిపోరండి. ప్రతి సమస్యను కూడా చక్కగా చాకచక్యంగా ఎదుర్కొంటూ ఉంటారు కుంభరాశి వారు. ఇక అలాగే భయంకరమైనటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎవరిపైన ఈ కష్టాల గురించి చెప్పుకోకుండా ఆధారపడకుండా చాలా చాకచక్యంగా ఉంటారు. అహంకారం అలాగే గర్వం కూడా చాలా వీరికి తక్కువగా ఉంటాయి. ఎవరినైనా కానీ ప్రేమపూర్వకంగా పలకరిస్తారు. ఇక ప్రతి ఒక్కరితో కూడా చక్కగా ప్రేమానురాగాలతో పలకరించి అందరి మన్ననలను పొందుతూ ఉంటారు. ఇక అలాగే ఈ రాశివారు ఎవరైనా కానీ వీరికి ఏదైనా ఒక పనిని చెప్తే అది ఏదైనా కానివ్వండి, ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ వీరికి ఎక్కువగా ఏదైనా ఒక పని చెప్తే ఆ పని వీరి వల్ల అయ్యే పని అయితే ఆ పని చివరి వరకు వచ్చేంతవరకు నిద్రపోకుండా సహాయశక్తులా వీరికి ఎంతైతే వీలుంటుందో అంతవరకు వీరు పోరాడుతూనే ఉంటారు. ఇక అలాగే కుంభరాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటారు. వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో వీరికి కాస్త గర్వం ఎక్కువేమో, లేదంటే వీరు చూస్తానికి అలా ఉన్నారేమో అన్నట్లుగా అనుకుంటారు. కానీ వీరికి ఏమాత్రం కూడా గర్వం అనేది ఉండదండి. చూడటానికి గంభీరంగా ఉంటారు అంతే కుంభరాశి వారు. ఇక ఎదుటివారు వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారితో కోపంగా ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని జ్యోతిష నిపుణులు సైతం చెప్తున్నారనమాట. ఇక ఈ రాశి వారు అందరిపైన ఆధిపత్యం చలాయించేటటువంటి మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా మీరు చాలా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా కానీ బాధపడుతూ ఉంటే లేదంటే ఎవరైనా కానీ బాధల్లో ఉంటే మాత్రం తప్పకుండా మీకైతే వారికి ఏదైనా సహాయాన్ని అందించాలని చెప్పి ముందు వరుసలో ఉంటారు. ఎవరి మనసును నొప్పించరు. చాలా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా మీకు ఇష్టమైనటువంటి ఎవరైనా దగ్గర బంధువులు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ ఎవరితో అయినా కానీ చాలా బాగా క్లోజ్గా ఉంటారండి. ఇక వారికి వారి దగ్గర ఏదైనా మీకు తక్కువగా అనిపించినా లేదంటే వారు మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పినా తెలిసినా కానీ వెంటనే ఇంక వారిని అసలు తర్వాత
వారి ముఖం కూడా చూడటానికి ఇష్టపడరు. ఇక కుంభరాశి వారు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపించేస్తూ ఉంటారు. మాటలు ఎలా మాట్లాడతారంటే ఎదుటి వాళ్ళు ఆ మాటలు అసలు విని కూడా మేము ఇంకా బ్రతికున్నామా అనేలాగా అనిపిస్తుంది. అంటే ఎదుటి వ్యక్తులు ఎవరైనా కానీ నమ్మిన వారు ఎవరైనా మోసం చేస్తే కుంభరాశి వారికి పట్టనంత కోపం వస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, చెడుగా ఉంటే మాత్రం వీరిది అసలు ఎలాంటి స్వభావం అంటే వారికి ఇంకాస్త అంటే రెండోసారి మరలా వీరితో మాట్లాడాలని అన్నా కూడా భయం వేసేలాగా ప్రవర్తిస్తారనమాట. ఇక అలాగే ఈ యొక్క కుంభరాశి వారు చేతికి అందినటువంటి ఏదైనా చిన్న చిన్న అవకాశాలను కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అండి వీరికి కాస్త శని ప్రభావం వలన వీరికి ఏదైనా మంచి అవకాశం చేతికొచ్చి అందినా కూడా వీరి అందిపుచ్చుకునేటటువంటి అవకాశాలు కోల్పోతారనమాట. అంటే మాకు ఈ మధ్య చాలా చక్కగా ఉంటుందండి, ఉండబోతుందండి, మీ మనసు కనిపించిన వెంటనే రెండవ రోజే అది మీ నుండి కోల్పోతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా కొన్ని అనుకూలమైనటువంటి మంచిగా అనుకూలంగా అనిపించినప్పటికీ కూడా వెంటనే తారుమారు అయిపోతాయి అన్నమాట. అలా మీ జీవితంలో ఇప్పటి వరకు సమస్య తర్వాత సమస్యల వల్ల ఎక్కువ శాతం మీరైతే బాధపడుతూ ఉంటున్నారు. అయితే రేపటి రోజున మీకు ఒక మంచి శుభవార్త, అంటే దేని గురించి అయితే ఏ సమస్య గురించి అయితే ఎన్నో సంవత్సరాల నుండి కూడా మీరు ఆ సమస్య నుండి బయటపడినటువంటి సమస్య రేపటి రోజున మీకు ఆ సమస్య చివరి దశకు వచ్చేసి మీరు ఆ సమస్య నుండి బయటపడ్డారని చెప్పి పూర్తిగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా. కుంభరాశి వారందరికీ కూడా ఒకే సమస్య అనేది ఉండదు. కాబట్టి ఒక్కొక్కరికి ప్రేమ సమస్య అయి ఉండొచ్చు. ఎన్నో ఏళ్ల పాటు నుండి వాళ్ళు అంటే ఇరు వర్గాల మధ్య సఖ్యత కుదరక ఎదురు చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటూ అయ్యో మా కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే వ్యాపారంలో ఎంత పెట్టుబడులు పెట్టినా కూడా అయ్యో అసలు మాకు రావడం లేదు, కనీసం వ్యాపారంలో మేము పెట్టింది కూడా సగభాగం మాకు దక్కడం లేదే, ఏమిటి మాకు వచ్చినటువంటి కష్టాలని చెప్పి బాధపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉద్యోగంలో చిన్న ఉద్యోగం చేస్తే అంటే వారికి పూట గడవనటువంటి పరిస్థితి అనమాట. ఆ ఉద్యోగం ఆమె చేయకపోతే ఇంట్లో గడవనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వారు ఏం చేస్తారంటే తప్పని పరిస్థితిలో ఆ ఉద్యోగాన్ని ఎక్కడ అది కూడా పోగొట్టుకుంటే చేతిలో ఇంకేది ఉండదే అని చెప్పి బాధపడుతూ తప్పనిసరి పరిస్థితిలో చేస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి అలాంటి వారైతేనేమి ఇలా ఎవరైనా కానీ ఎప్పటి నుండో ఏదైనా కానీ సమస్య అంటే ఒక్క సమస్యనే కాదండి, మాకు అనుకూలంగా లేనప్పటికీ మేము ఒక పని చేస్తూనే ఉన్నాము, మాకు ఇంకా పని తప్ప మాకు ఇంకేమీ కూడా మేము ఆధారపడలేము, మా జీవితానికి ఇంకేదైనా కాస్త మంచి ఉద్యోగంలో ఏదైనా మంచి హై పొజిషన్లో ఉన్నటువంటి పోస్ట్ వస్తే బాగుండు, లేదంటే గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుండు, లేదంటే ఇంకేదైనా మాకు సరిపడా మేము చేస్తున్నటువంటి పనిలో మంచిగా మాకు చక్కగా విజయాన్ని కలిగించేలా ఏదైనా ఒక అదృష్టం తెచ్చిపెట్టేలా చేతి నిండా ధనం కనిపిస్తే బాగుండు, మా ఇంట్లో వారికి ఏదైనా ఒక అక్కడికి వస్తుంది కదా, ఎవరో ఒకరికి పనికి వస్తుంది కదా, కానీ ఎన్ని రోజులు మేము ఇలా ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉండాలి అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఎన్నో సమస్యల నుండి పోరాడి విసుగు చెంది నిరాశ నిస్పృహకు లోనైపోతూ ఉంటారో అలాంటి కుంభరాశి వారికి రేపటి రోజున చాలా అంటే చాలా చక్కగా మీకు అనుకూలంగా ఉండబోతుందనే చెప్పుకోవాలండి. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారు ఎవరైతే అంటే కొంతమంది ఉంటారండి, ఇప్పుడు మేము ఈ పని చేసినప్పటికీ కూడా ఏంటంటే ఆ పనిలో మాకు సరైనటువంటి విజయం రాకపోగా మమ్మల్ని ఇంకాస్త బాధ పెడుతూ ఉందని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఫీల్ అయిపోతూ ఉంటారో వారు కూడా తప్పకుండా మీ మనసుకు నచ్చే విధంగా ఒక మంచి పనిని అంటే మీకు మీరుగా స్టార్ట్ చేయబోతున్నారనే చెప్పుకోవాలి. కాబట్టి రేపటి రోజున కుంభరాశి వారికి మంచి ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చండి. ప్రతికూలతలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. కాకపోతే మీకు ఏదైనా కానీ బాగలేదని చెప్పి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి. అలాగే నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కుంభరాశి వారికి చాలా అంటే చాలా ఎక్కువగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా, లేదంటే వ్యాపారంలో సరిగ్గా వారికి మంచి ఫలితాలు రావడం లేదని అనుకున్నా కానీ, లేదంటే ఇంకాస్త మంచి వ్యాపారం స్టార్ట్ చేసి కూడా అందులో మీకు కనీసం పెట్టినటువంటి పెట్టుబడులు కూడా తిరిగి వెనక్కి రాకుండా మీరు బాధపడుతూ ఉన్నా కానీ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వలన కూడా ఎవరైతే కుంభరాశి వారు ఎప్పటి నుండో అంటే వ్యాపారంలో లాభాన్ని పొందలేక ఇబ్బందులను ఎదుర్కొంటూ చిన్నపాటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటూ ఉంటారో వారికి కూడా చాలా అంటే చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే కుంభరాశి వారికి మార్చి 13వ తేదీన గురువారం రోజున వీరి యొక్క దినఫలితాల ప్రకారం వీరు చక్కగా ప్రయాణాలు కూడా సాఫీగా ఉంటాయండి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. అలాగే మంచిగా ప్రతి ఒక్కరితో కూడా ప్రేమానురాగాలతో మెలుగుతారు. ఇంట్లో ఉన్నవారందరూ కూడా కలిసి కాలక్షేపంతో సంతోషంతో
సంతానం విషయంలో కూడా చాలా చక్కగా మంచి శుభవార్తలను అయితే వింటారు. ఈ విధంగా రేపటి రోజున కుంభరాశి వారు మీరు ఊహకందినటువంటి శుభవార్తలను వినేటటువంటి ఛాన్సెస్ ఒక్కొక్క రంగానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగానికి సరిపడా చక్కగా మంచి శుభవార్తలను అయితే వినేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజున కుంభరాశి వారికి సంబంధించినటువంటి మార్చి 13 గురువారం రోజున వీరి యొక్క దినఫలితాల ప్రకారం వీరికి రాబోయేటటువంటి శుభ అశుభ పరిణామాల గురించి, అలాగే వీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వీరు మంచిగా ఉంటారు, అలాగే మంచిగా ప్రశాంతంగా రేపటి రోజున గడుపుతారు అనే విషయాల గురించి అర్థమైంది అనుకుంటున్నాను. మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.